ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశంల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేటలోని సూళ్లూరు మరియు అశోక్ నగర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో హెచ్ఐవి వ్యతిరేక నినాదాలతో సాగింది. అంతేకాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలకు ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ అలాగే క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధుల మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 ఆర్ట్ మందులు, ఏపీఎస్ ఏసీఎస్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ వారి సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ కోర్ కాంపోజిట్ ప్రివెన్షన్ యూనిట్ నాయుడుపేట ఆధ్వర్యంలో ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన ర్యాలీ అనేది ఈ పరమేశ్వరి నగర్లో నెక్స్ట్ వచ్చేసి సంతోష్ కాలనీ ఏరియాలో నిర్వహిస్తున్నామండి. మా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే హై రిస్క్ గ్రూప్ పీపుల్కి హెచ్ఐవి బారిన పడకుండా వాళ్ళకి ప్రివెన్షన్ భాగంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది చెప్తుంటాము. అది డైలీ మా కార్యక్రమం అండి మా సంస్థ తరఫున. అవి కాకుండా జనరల్ పీపుల్కి కూడా హెచ్ఐవి బారిన పడకుండా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలకి అవగాహన కలిగించేందుకు ఈ ర్యాలీలు అవి చేస్తున్నాము. ర్యాలీల్లో పాల్గొన్న వారిలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళంతటా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇక్కడికిక్కడే మా సంస్థ ఏఎన్ఎం ద్వారా హెచ్ఐవి పరీక్షలు జరిపించి వారి యొక్క స్థితిని వారికి వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా మేము ఏమేమి తెలియజేస్తామంటే ప్రజలకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి కారకాలు ఏంటి, ఏ మార్గాలు గుండా అది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ప్రవేశిస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కండం యొక్క ఉపయోగాలు ఏంటి, సుఖవ్యాధులు టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి నివారణ చర్యలు ఏమేమి పాటించాలి, నెక్స్ట్ హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ ఒకటి, ఏపీ శాక్స్ యాప్ టోల్ ఫ్రీ నెంబరు 1097 అనే తదితర విషయాల మీద జనాలకు అవగాహన కలిగించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సార్, ఇప్పుడు ఇది ఒక ప్రైవేట్ సంస్థ వార్డబ్లుగా పనిచేస్తున్నాను. నా కింద వచ్చేసి 3 పీఈలు ఉన్నారు. నేను ఒక 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అవుట్రీచ్ వర్కర్గా. నా కింద వచ్చేసి 7 మంది పాజిటివ్స్ ఉన్నారు, హెచ్ఐవి పాజిటివ్స్. వాళ్ళకి వచ్చేసి గూడూరులో, నెల్లూరులో ఏఆర్టీ మెడిసిన్స్ అవి ఇప్పిస్తూ ఉన్నాను. మిగిలిన హెచ్ఆర్జీలకి అందరికీ 3 నెలలకు ఒకసారి ఆర్ఎంసీ టెస్టులు, 6 నెలలకు ఒకసారి ఐసీటీసీ ఆర్పిఆర్ టెస్టులు అవి చేపిస్తూ వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తూ అట్లా చేస్తున్నాము. అడ్వకసీ మీటింగ్స్ అవన్నీ పెడుతూ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా అవన్నీ మేము చేస్తూ అట్లా ఉన్నాము. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి కండోమ్స్ అవన్నీ మేము అందజేస్తాము. అలాగే ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్స్ ఉండేవాళ్ళు ఏఆర్టీకి వెళ్ళి మెడిసిన్స్ ఒకవేళ తెచ్చుకోలేని పక్షంలో మేమే వెళ్ళి ఏఆర్టీకి వెళ్ళి మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాళ్ళందరికీ ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అవన్నీ మేము చెప్పడం జరుగుతుంది.